ఎట్లురు బిడ్డ మంచిగుర్రా? ఇయాల మీ పెద్దమ్మ సున్నిపిండి ఎట్లా చేయాలనో చూయిత్తది మీకు. అయితే కామెంట్ బాక్స్‌ల స్వర్ణలత అనే బిడ్డే పెట్టిందట సున్నిపిండి చేయుండి మేడం అని. మేడం అని ఎందుకు అంటారవ్వ? మంచిగా పెద్దమ్మ అని పిలువుండి రాదు. పాండిగా చూద్దాము సున్నిపిండి ఎట్లా చేస్తుందో ఈ పెద్దమ్మ. ముందుగల 3 కప్పుల పెసర్లు తీసుకోండి. 1 కప్పు ఎర్రపప్పు, 1 కప్పు శనగపప్పు, 1 కప్పు బియ్యం, అర్ధ కప్పేమో మెంతులు అన్నట్టు. వీటితోనే పసుపు కాయ, అట్లే యాపాకులు, తులసాకులు, గులాబీ రేకులు, నిమ్మకాయ పచ్చలు అన్నట్టు. అయితే ఇవన్నీ ఆరలేవు బిడ్డ అవి, కానీ మీకు చూపించాలని చూపిస్తున్నా అన్నట్టు. ఇవన్నిటిని ఇసురుకోవాలి. ఈ ఆపాకులు, తులసాకులు, గులాబీ రేకులు మంచిగా ఆరాలన్నట్టు. ఖరాబు కాదు, బూజు పట్టది, లేదంటే పడుతుంది. ఇక పసుపు కాయను తర్వాత దంచుకుందాము. ఇక అన్ని ఇత్తనాలు వేసి మంచిగా ఇసురుకోవాలి. చెప్తి కదా పెద్దదాన్ని అయినా మతిమరపాయి, బట్ట లేకుండా ఇసిరిన మొదగాల. తర్వాత మళ్ళీ బట్టేసి మర్చిన అని చెప్పి బట్టేసి మళ్ళీ ఇసిరిన అన్నట్టు. ఇక మొత్తం ఇట్లా ఇసురితే పొడి అంతా కింద పడుతుంది. ఈ పొడినంతా ఒక దాంట్లోకి వేసుకోవాలి మంచిగా. మీ దగ్గర అంటే మిర్చీలు ఉంటాయి కాబట్టి మిర్చికి పట్టుకున్నా సరే ఉడగట్టుకోండి. ఇక మంచిగా ఉడగట్టుకున్నాక మెత్తటి పిండి వస్తుంది అన్నట్టు. ఇట్లా ఉడగట్టుకుంటేనే రాసుకపోదు, లేదంటే రవ్వ రవ్వ ఉండి ముఖం అంతా రాసుకపోయి మండుతుంది అన్నట్టు అందుకొరకు. ఇక దీన్ని గిన్నెలు వేసుకొని ఇక పసుపు కాయను దంచుకుందాం పాండి బిడ్డ. మీ దగ్గర పసుపు కాయలు దొరకకపోతే పసుపుని అచ్చం పట్టించిన పసుపుని కూడా వేసుకోవచ్చు అన్నట్టు. ఇక పసుపు కాయను రోట్లో వేసి మంచిగా దంచుకోవాలి ఇట్లా మెత్తగా. ఎంత కావాలంటే అందులో వేసుకోండి బిడ్డ మీరు. ఇక సంటి బొరలకు పసుపు వేయకున్నా ఏం కాదు అన్నట్టు. ఇక మంచిగా ఇట్లా జాలి కట్టుకొని పిండిని అంతా మంచిగా కలుపుకొని నిలువ పెట్టుకోవాలి. అయితే 15 రోజుల కోపాలు చేసుకోవాలి. ఎక్కువ నిలువ ఉంటే మంచిది కాదు, పూజు పడుతుంది అన్నట్టు. ఈ ఆకులన్నీ ఎండబెట్టి తెల్లారి ఇసిరి లేస్తా బిడ్డ నేను. మీరైతే గివ్విటితోనే వేసుకోండి. ఆకులన్నిటిని మంచిగా కడిగి ఆరబెట్టి ఇక మూత గట్టిగా ఉన్న గిన్నెలు వేసి పెట్టుకోవాలన్నట్టు. గాలి పోకుండా, గాలి పోతే బూజు పడుతుంది. గది కథ. సన్నలత బిడ్డ, ఇక చేసుకో బిడ్డ, ఇది చూసి నువ్వు.